హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మార్ట్ లైఫ్ శ్రీ. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారండి? ఆ భగవంతుని దయ వల్ల అందరం కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటూ ఈరోజు ఒక చక్కటి వీడియోతో మళ్ళీ మీ ముందరకైతే వచ్చేసాను. సో కొత్త వాళ్ళు అయితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే సబ్స్క్రైబర్స్ లైక్ చేయాలని కోరుకుంటూ ఈరోజు మన వీడియోలో అయితే ఒక మంచి చిట్కాతో అయితే మీ ముందుకు వచ్చేసానండి. రాబోయేవన్నీ పండగ రోజులు. ఇక మనకి శ్రావణ మాసం మొదలైంది అంటే వరుసగా కార్తీక మాసం తర్వాత మాఘమాసం వరకు ఇంచుమించు మనకి ఏదో ఒక పండగ అవుతూనే ఉంటుంది. ఇంకా ఇలాంటి పండగలు వచ్చినప్పుడు ఎక్కువగా మనం దేవుడి గదిలో ఇత్తడి సామాన్లు, అలాగే వెండి సామాన్లు, రాగి సామాన్లు ఇవైతే ఎక్కువగా ఉపయోగిస్తాం. సో వాటికి సంబంధించిన ఈ చక్కటి వీడియోని చూసేయాలంటే సబ్స్క్రైబర్స్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అదేవిధంగా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి. ఇంకా ప్రతిరోజు రొటీన్ బ్లాగ్ అనేది మనం షేర్ చేసుకుంటూ ఉంటాం కదండి. దాంట్లో కూడా ఎన్నో మంచి టిప్స్తో కూడిన వీడియోస్ అన్నీ మన ఛానల్లో అయితే ఉన్నాయి. ఇంకా రెగ్యులర్ వ్లాగ్లోకి అయితే వెళ్ళిపోదామండి. ఈ రెగ్యులర్ వ్లాగ్ అనేది చాలా తక్కువగా అయితే ఈరోజు షేర్ చేశాను, ఎందుకంటే వీడియో లెంత్ అనేది ఎక్కువగా అయిపోతుంది కాబట్టి. ఈరోజు లేచిన తర్వాత అంటే ఎప్పుడు మార్నింగ్ 5కే లేస్తాను, ఇది మీ అందరికీ తెలిసిన విషయమే కదండి. అలా లేస్తేనే మన రెగ్యులర్ పని అనేది సాఫీగా సజావుగా ఇంకా చెప్పాలంటే టైం ప్రకారం అయిపోతాయి. లేచిన తర్వాత యాసిడీస్గా ముగ్గు అది వేసుకుని నేను ఎప్పుడూ చెప్పిన విధంగానే స్నానం చేసిన తర్వాతే నా పనులు అనేవి స్టార్ట్ అవుతాయి. కిచెన్లో లంచ్లో బాక్సులతో సహా వంట అనేది చేయాలంటే నేను స్నానం చేసిన తర్వాత దీపారాధన అయిన తర్వాతే పిల్లలకి మా వారికి అయితే లంచ్ బాక్స్ అనేది స్టార్ట్ చేస్తానండి. ఇంకా ఈరోజు లంచ్ బాక్స్లోకి అయితే దొండకాయనైతే చేస్తున్నాను, దొండకాయ కర్రీ. ఇంకా ఇక్కడ చూపించిన ఈ చిన్న చిన్న టిప్స్ అన్నీ కూడా మన ఛానల్లో అయితే చాలా వరకు అంటే నేను వచ్చిన ఈ తుక్కుని అంతటినీ కూడా ఎలా అనేది కిచెన్ అంతా పరుచుకోకుండా, అంటే నాకు ఉన్నది చిన్న కిచెనేనండి, ప్లాట్ఫామ్ అనేది కౌంటర్ టాప్ చాలా చిన్నది అయినా కూడా ఎలా మెయింటైన్ చేసుకుంటాను అనేది మాత్రం చాలా వరకు వీడియోస్లో కూడా షేర్ చేశాను. ఒక చిన్న డస్ట్బిన్ ఎలా తయారు చేసుకున్నాను, మనకి హడావిడిలో చేసే పనులు అనేవి ఎక్కడ పడితే అక్కడ ఒలిగిపోతూ ఉంటాయి, ఎక్కడ పడితే తుక్కు అనేది పడిపోతూ ఉంటుంది. ఇక లంచ్ బాక్సులు బిజీ అంటే చెప్పనే అక్కర్లేదండి, ఎంత బిజీగా ఉంటామో మదర్స్కే తెలుసు. కాబట్టి ఇలాంటి బిజీ షెడ్యూల్లో కూడా మనం ఎప్పటి పనులప్పుడు క్లీన్ చేసుకోవటం ఎలా, ఇలాంటివి ఆల్మోస్ట్ మన ఛానల్లో అయితే ఈ కిచెన్ సంబంధించిన ఐటమ్స్ అంటే కిచెన్ ఐటమ్స్ని ఎలా క్లీన్ చేసుకోవాలి, ఎప్పటికప్పుడు నేనైతే ఏ విధంగా యూజ్ చేస్తాను, ఇవన్నిటితో కొన్ని మంచి మంచి టిప్స్తో అయితే మన ఛానల్లో ఉన్నాయండి. ఇప్పుడే కొత్తగా చూస్తున్న వాళ్ళు అయితే మాత్రం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఆ వీడియోస్ అన్నీ కూడా మీకు యూజ్ అయితే మాత్రం తప్పకుండా ఓపెన్ చేసి చూసేయండి. ఇంకా చెప్పాను కదండి, దొండకాయ కర్రీ అనేది చేసేసి పిల్లలకి బాక్స్ అనేది ఇచ్చేసే ముందరే నేను ఇలా చిన్న చిన్న ప్రిపరేషన్ చేసుకుంటూనే మార్నింగే దీపారాధన అనేది చేసేసుకుంటాను. ఇక ఫస్ట్లో మనం చెప్పుకున్నాం కదండి, రాబోయేవన్నీ కూడా మనకి పండగ రోజులు, ముఖ్యంగా ఒక 15 రోజుల్లో మనకి శ్రావణ మాసం అనేది వచ్చేస్తుంది. ఇక శ్రావణ మాసంలో మంగళవారం, శుక్రవారం ఇంచుమించు రోజు కూడా మనం దేవుడి దీపారాధన అంటే నిత్య దీపారాధన చేసే వాళ్ళకైతే ఇప్పుడు చెప్పే ఈ టిప్పు చాలా వరకు యూజ్ అవుతుందండి. అలా కాకుండా మనకి వచ్చే పండగలన్నిటిలో కూడా ప్రతిరోజు కూడా మనకి ఇత్తడి సామాన్లు అవి తోమాలి అంటే మాత్రం చేతులు మండిపోతూ ఉంటాయి. ముఖ్యంగా సబీనా కానీ లేదంటే పీతాంబరి అయితే చాలా చాలా కాస్ట్ అండి. కాస్ట్ పక్కన పెట్టినా ఇప్పుడు ఏది కూడా మనకి కెమికల్స్ ఉన్న ఐటమ్స్ ఏవి మన మార్కెట్లో దొరికేవి కూడా చాలామందికి పడటం లేదండి. అది చేతులన్నీ కూడా మనకి చిన్న చిన్న పొక్కులు రావడమో లేదా మంటలు పుట్టడమో, రుద్ది చేయడం వల్ల చేతులకి చిన్న చిన్న తొక్కలు లాంటివి బయటకు వచ్చడమో ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. అందులో స్కిన్ ఎలర్జీ ఉన్న వాళ్ళకైతే ఇంకా ఈ కెమికల్ పౌడర్ అనేది చాలా వరకు అయితే మనకి ఎలర్జీని తెచ్చిపెడుతుంది. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏవీ లేకుండా మన ఇంట్లోనే చాలా మెత్తగా శుద్ధి మెత్తగా అంటాం కదండి, అలాంటి పౌడర్ని మనం ఇంట్లోనే ఇత్తడి సామాన్లు కానీ దేవుడి సామాన్లలో ఉండే ప్రతి ఐటెంని కూడా హ్యాపీగా ఇంట్లోనే క్లీన్ చేసుకోవడానికి ఒక చక్కటి చిట్కా అయితే మన దగ్గర ఉంది. ఇంకా రాబోయే చెప్పాను కదండి, పండగ రోజుల్లో మనం హ్యాపీగా ప్రతిరోజు కూడా మనం దేవుడి సామాన్లు అనేవి ఏ రోజుకి ఆ రోజు కూడా క్లీన్ చేసుకోవచ్చు. ఇక్కడ చూపిస్తున్న మట్టి ప్రమిదల్లో కూడా మనం తులసమ్మ దగ్గర రోజు కూడా పెట్టుకుంటామండి, దీపారాధన అనేది చేసుకుంటాం. లేదంటే శుక్రవారం కూడా దీపారాధన చేసుకుంటాం. అలాంటి మట్టి ప్రమిదలను కూడా చాలా చక్కగా అయితే మనం జిడ్డు అనేది వదిలిచేసుకోవచ్చండి. ఏంటి మట్టి ప్రమిదలు కూడా మళ్ళీ రీయూజ్ చేసుకోవచ్చా? అవునండి, మనకి దీపావళి కూడా రాబోయే పండగల్లో ఉంది కదా. అలా మనకి ఆల్మోస్ట్ వాడేసిన
మట్టి ప్రమిదల్ని కూడా జిడ్డు లేకుండా హ్యాపీగా క్లీన్ చేసేసుకోవచ్చండి. ఇక్కడ చూపిస్తున్నట్టుగా ప్రతిదీ కూడా గంట, హారతి, కుందులు, దీపారాధన చేసేవి, ఇంకా మనకి అప్పుడప్పుడు మన ఇంట్లో ఉర్లీలు అవి కూడా మనం డెకరేటెడ్ ఐటమ్స్ కూడా మనకి ఇత్తడి సామాన్లు ఈ మధ్యన మనం వాడుతున్నాం. అలాంటి ఉర్లీలతో కూడా మనం మెత్తటి చేతులతో హ్యాపీగా ఎటువంటి బాధ లేకుండా మనం చాలా హ్యాపీగా అయితే ఇప్పుడు మనం ఈ పౌడర్ని యూస్ చేసుకుందామండి. ఇక్కడ ఈ చూపిస్తున్నవన్నీ కూడా నేను ముందు రోజు వాడిన దీపారాధనకి ఉపయోగించిన సామాన్లు. ఇందులో రాగి ఉంది, ఇత్తడి ఉంది, మీకు చూపించడానికి ఇగోండి వెండి ప్లేట్లు కూడా ఉన్నాయి. మనం దీని వెండి సామానుకి కూడా యూస్ చేసుకోవచ్చు. ఇక ఉర్లీ చెప్పాను కదా, ప్రతిసారి నేను చూపిస్తూ ఉంటాను మా ఇంట్లో సామాన్లు. ఇంకా వీటి కోసం వీటితో పాటుగా ఇదిగోండి మట్టి ప్రమిద. ఇది కూడా నేను శుక్రవారం తులసమ్మ ముందు వెలిగించుకుంటూ ఉంటాం. చాలా ఒక 2-3 సార్లు యూస్ చేసిన తర్వాత మనం కొద్దిగా బయట వస్తువులు అనేసరికి బద్దకిచ్చేస్తాం కదండి క్లీన్ చేసుకోవడానికి. అందుకే ఇదైతే ఇలా తయారైంది. వీటన్నింటినీ చూడండి క్లీన్ చేసిన తర్వాత ఎంత హ్యాపీగా అయితే కనబడుతున్నాయో మనకి. ఇలా కానీ మన ఇంటి వస్తువులు రావాలి అంటే మనం చేయాల్సిందల్లా ఒక బౌల్లోకి అయితే కొద్దిగా గోధుమ పిండిని తీసుకుందామండి. గోధుమ పిండి అంటే కూడా మనకి ఎంత మెత్తగా ఉంటుందో మీకు తెలిసిందే కదా, చాలా సాఫ్ట్గా అయితే ఉంటుందండి. గోధుమ పిండి మనకి ఎటువంటి హాని కూడా చేయదు. చేతులకు కూడా మనం అందులో ఇంట్లో ఆడించుకున్న పిండి అయితే మాత్రం మరీ మంచిది గోధుమలతో. ఇలాంటిది మాత్రం కొద్దిగా ఎక్కువ క్వాంటిటీతో అయితే తీసుకున్నాను. అంటే మనం ఒక బౌల్ గోధుమ పిండి తీసుకున్నాం అనుకోండి, మిగతా అవన్నీ కూడా నేను ఎంతెంత క్వాంటిటీతో వేస్తున్నానో చూపిస్తాను. ఇప్పుడు ఇక్కడ బౌల్ చూపించాను కదండి, ఆ బౌల్తో అయితే నేను కొలత అనేది తీసుకున్నాను. ఒక కప్పు గోధుమ పిండికి అయితే ఒక పావు కప్పు సాల్ట్ అయితే ఇక్కడ యాడ్ చేస్తున్నానండి. ఆ పావు కప్పు అంటే అన్నీ కూడా పావు కప్పే తీసుకున్నాను. ఒక పావు కప్పు సాల్ట్, తర్వాత ఒక పావు కప్పు బేకింగ్ సోడా అంటాం కదండి, ఇంట్లో మనకి వంట సోడా ఉంటుంది, అది ఒక పావు కప్పు వేసాను. ఇంకొక పావు కప్పు అయితే ఇక్కడ సర్ఫ్ని అయితే తీసుకున్నానండి. ఎందుకు సర్ఫ్ అనేది అంటే మనకి జిడ్డు ఉంటుంది కదండి, ఎక్కువగా మనం ఆయిల్స్ అవి వాడుతుంటాం కదా దేవుడిలో పాత్రలలో. అంటే మనకి నెయ్యి, ఆవు నెయ్యి, నూనె ఇవే కదా ఎక్కువగా ఆ జిడ్డు పోవడానికి. ఇక ఫైనల్గా మనకి నిమ్మ ఉప్పు ఉంటుంది కదండి, ఆ నిమ్మ ఉప్పు అనేది తీసుకున్నాను ఒక పావు కప్పు. మనకి ఈ నిమ్మ ఉప్పు ప్లేస్లో మీ దగ్గర సిట్రిక్ యాసిడ్ ఉన్నా తీసుకోవచ్చు. ఇది కొద్దిగా బరకగా అయితే ఉంటుంది కదండి. ఇవన్నిటిని మెత్తగా పౌడర్ చేయడానికి మనం ఒక మిక్సీ జార్లోకి అయితే ఇవన్నీ వేసేసుకుందాం. ఇక మిక్సీ చేసే ముందర కొద్దిగా మనకి సబీనా కానీ ముఖ్యంగా పీతాంబరి అంటే మనకి కలర్ఫుల్గా అయితే వస్తుంది. ఆ కలర్ కోసం అయితే ఇక్కడ ఫుడ్ కలర్ని అయితే యాడ్ చేస్తున్నాను. ఇక్కడ మీరు ఏ కలర్ అయినా కూడా తీసుకోవచ్చండి. అంటే మనకి సబీనా కానీ లేదంటే పీతాంబరి కానీ కొద్దిగా రెడ్ కలర్లో అయితే ఉంటుంది కదండి, అందుకని ఇక్కడ నేను రెడ్ కలర్ అయితే తీసుకున్నాను. మీరు ఆరెంజ్ తీసుకుంటే కొద్దిగా పింక్ కలర్లోకి అయితే వస్తుంది. ఏ కలర్ తీసుకున్నా మనకి క్లీనింగ్ అనేది ఇంపార్టెంట్ కదండి. అంటే కొద్దిగా మనకి బయట కొన్న సబీనా కలర్ అనేది రావడం కోసం మాత్రమే ఇక్కడ నేను ఫుడ్ కలర్ అనేది చూడంగానే మనకి అనిపిస్తుంది కదండి క్లీనింగ్ చేస్తుంటే. అందువల్ల ఇలా అయితే యాడ్ చేసి ఇదిగోండి మెత్తగా అయితే నూరేసి దాన్ని అయితే ఈ విధంగా బౌల్లోకి అయితే తీసుకున్నాను. మీరు ఈ పౌడర్ని కొద్దిగా స్టోర్ చేసేసుకోవచ్చండి. అంటే ఒక డబ్బాలో అయితే పెట్టేసుకోవచ్చు, ఎన్ని రోజులైనా ఉంటుంది. కొద్దిగా ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం రోజువారీ ఇలాగ తోముకోవాల్సి వచ్చిన సామాన్లన్నిటికీ కావాలంటే చిన్న చిన్న బౌల్లోకి తీసుకుని వాటిని మళ్ళీ మీరు యూస్ చేసుకుంటూ క్లీనింగ్ అయితే చేసుకోవచ్చు. ఇక ఇందాక చూపించాను కదండి, మొత్తం ఇత్తడి, వెండి, రాగి ఏదైనా కూడా ఇంక్లూడింగ్ మట్టి ప్రమిదని కూడా మీకు ఇక్కడ చూపిస్తాను. ఇదిగోండి చాలా రోజుల నుంచి శుక్రవారాలు ఇలా దీపాలు పెట్టేయడం వల్ల నల్లగా అయితే అయిపోయింది. అంటే ఎప్పటికప్పుడు ఏ రోజుకి ఆ రోజు ఇలా ఊరికి క్లాత్తో తుడిచేసి పెట్టేస్తాము. ఇంకా ఎప్పుడైనా కూడా మనం ఒకసారి అయితే ఈ విధంగా క్లీన్ చేసుకోవాలి కదా, అస్తమాట అమ్మవారికి అలా పెట్టలేం కదండి, అందుకని వాటిని కూడా ఒకసారి క్లీన్ అయితే చేసి చూపిస్తా. ఇక్కడ చిన్న బౌల్లోకి అయితే తీసుకున్నానండి. అంటే మనం చేసిన న్యాచురల్ పీతాంబరి లేదా న్యాచురల్ సబీనా ఏదైనా అనుకుందామండి, హోమ్ మేడ్. దాన్ని అయితే చిన్న బౌల్లోకి అయితే తీసుకుని కొద్దిగా అయితే స్క్రబ్బర్తో ఈ విధంగా ఇక్కడ ప్రతిరోజు మనం వాడేవి ఎక్కువగా అయితే గంట, పంచపాత్ర, మనకి దీపారాధన చేసే కుందులు, హారతి ఉంటుంది కదండి, పంచహారతి కానీ లేదంటే ఏకహారతిది కానీ ఏదైనా కూడా మనకి రోజువారీ అయితే ఇవే ఉంటాయి కదా. అది కాకుండా ప్రతిరోజు మన ఇంటిని చాలా డెకరేటివ్గా చేసుకోవడానికి ఉర్లీలు కూడా ఉంటుంటాయి కదా, అవి కూడా ఇత్తడివే ఎక్కువగా కొన్ని వాడుతూ ఉంటాం. ఇదిగోండి ఇక్కడ మీకు వెండిది కూడా చూపిస్తున్నాను. ఆ వెండి చిన్న చిన్న ప్లేట్లను కూడా ఇందాక మనం అనుకున్న విధంగా ఏదైనా కూడా కానివ్వండి, మనకి ఆ క్లీనింగ్ మాత్రం ఒక్కలాగే వస్తుందండి, అస్సలు జిడ్డు అనేది ఉండదు. ఒకసారి మీకు వాటర్తో కూడా కడిగి వెండి ప్లేట్ అయితే చూపిస్తున్నాను, చూసారు ఎంత తలతల అయితే మెరిసిపోతుందో. ఇలా మీరు రాబోయే ప్రతి పండగలోనూ కూడా వెండి సామాను కూడా మనకి ఆల్మోస్ట్ విగ్రహాలు అయితే ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఈ విధంగా క్లీన్ చేసుకున్నారంటే చెయ్యి అసలు మంట అనేది పుట్టదండి. న్యాచురల్గా మనం ఇంట్లో గోధుమ పిండి అది పెట్టుకుని
పెట్టుకున్నాం కాబట్టి అసలు మనకి చేతికి హాని చేయడం అనేది కానీ ఏది ఉండదు, మంట పుట్టడం ఉండదు మెత్తగా ఉండడం వల్ల. దాంతో పనిలో పని మనకి సామాన్లు కూడా చాలా వరకు అయితే క్లీన్ అయిపోతాయి. ఇదిగోండి ఇంట్లో ఉండే ఉల్లీలు, ఇది మీకు చూపిస్తుంటాను కదా మా ఇంట్లో ఉల్లీలు పువ్వులు అవి డెకరేట్ చేసుకునేటప్పుడు అవి కూడా అప్పుడప్పుడు మనం కొద్దిగా బద్దకిస్తే లోపల వాటర్ అది ఉండిపోవడం వల్ల నల్లబడిపోతుంటుంది. ఇక హారతి ఇచ్చే ఏకహారతిదండి, దాన్ని కూడా ఒక్కసారి ఇదైతే మాత్రం ఎక్కువగా ఒక్కసారి మనం కర్పూరం బిళ్ళలు వేసామంటే బాగా నల్లబడిపోతుంది. ఇది రోజు మాత్రం తోముతూ ఉండాలండి, అది ఎంత తోమినా కూడా నల్లగానే ఉంటుంది కదా. మరి ఇంకా పండగల సమయంలో ఇవన్నీ తోముకుంటూ కూర్చుంటే మనకి చాలా టైం అనేది వేస్ట్ అయిపోతూ ఉంటుంది. కాబట్టి ఈ చిన్న టిప్ని ఈ విధంగా ఉపయోగించి సబీనా కానీ పీతాంబరి కానీ ఏది కూడా లేకుండా చాలా చక్కగా అయితే మనం దేవుడి సామాన్లు అనేవి యూస్ చేసుకోవచ్చు. ఇక చూడండి ఇక్కడ ఇందాక చూపించాను కదా మట్టిది, ఆ మట్టి దీపం అయితే చాలా జిడ్డు అయితే పట్టేసింది. ఇక సైడ్స్ అయితే ఒక్కసారి క్లీన్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఇందాక ఎంత నల్లగా ఉందో అదంతా కూడా మనకి ఆల్మోస్ట్ ఇంక్లూడింగ్ జిడ్డుతో సహా క్లీన్ అయితే అయిపోయింది. ఇక లోపలది పూర్తిగా రాకపోవచ్చు కానీ మనకి షైనింగ్గా జిడ్డు లేకుండా మళ్ళీ మనం అమ్మవారి ముందు దీపారాధన చేసుకోవడానికి అనువుగా అయితే వచ్చేస్తుందండి. ఒకసారి మీకు ఇది లోపలంతా కూడా సైడ్స్ చూపిస్తారు. లోపల ఆ దీపానికి లోపల చూసారా, అలాంటివి కూడా మనం ఒక్కసారి చిన్న ఏదైనా ఒక స్పూన్ పెట్టి దానితో ఆ స్క్రబ్బర్తో ఒకసారి ఇలా ఇలా క్లీన్ చేసామంటే లోపల ఉన్న జిడ్డు ఏదైనా కూడా చాలా వరకు అయితే పోతుంది. చూడండి ఈ లోపలదండి నేను చెప్పాను, ఈ పైది ఇవన్నీ బ్యాక్ సైడ్ అంతా కూడా మనకి క్లీన్ అయితే అయిపోయింది. అసలు నేను ఇలాగ స్మూత్గా రాసి చూపిస్తున్నాను, జిడ్డు అనేది ఎక్కువగా ఎక్కడా కూడా లేదు. దాంతోపాటుగా ఇందాక మనం అనుకున్న ఈ సామాన్లు అన్నింటినీ కూడా కడిగేసాను, ఒక్కసారి బోర్లించేసాను. ఇక్కడ నేను 2-3 సార్లు వీడియోస్ అప్లోడ్ చేశానండి, మనకి ఇతర సామాన్లు అనేవి ఎలా చిటికలో తోముకోవచ్చని. మూడిట్లోనూ కూడా డిఫరెంట్గా అయితే చూపించాను, అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క పద్ధతిలో అయితే చూపించాను. కానీ అన్నీ మాత్రం ఎలా మనం క్లీన్ చేసుకున్నా ఫైనల్గా ఒక్కటి మాత్రం చేయాలండి. అది ఏంటంటే క్లీన్ చేసుకున్న వెంటనే అలా వదిలేయకుండా ఒక చిన్న కాటన్ క్లాత్ ఏదైనా కూడా తీసుకుని, అది ఏదైనా కానివ్వండి వెండి రాగి ఇతర ఏదైనా కూడా వాటర్ మార్క్స్ అనేవి పడిపోతూ ఉంటాయండి ఎక్కువగా, మనం వాటిని మాత్రం వెంటనే తుడిచేసుకున్నాము అంటే కొత్త వాటిలా మన సామాన్లు అనేవి తల అయితే మెరిసిపోతాయండి. ఇదిగో మనకి కామాక్షి దీపం కానీ దాని కింద పెట్టుకునే ఆ ప్లేట్స్ కానీ హారతి కానీ పంచపాత్ర కానీ ఇదిగోండి ప్రతిదీ వెండి పళ్ళాలు అన్నీ చూపిస్తున్నానండి. ప్రతిదీ కూడా చాలా వరకు అయితే మనకి ఎంత హ్యాపీగా అయితే మనకు వదిలిపోయి జిడ్డు అనేది కూడా అస్సలు లేదండి. ఇదైతే మాత్రం నాకు చాలా నచ్చింది. మట్టిదైనా కూడా మనం తోముకోవడానికి చాలా ఈజీగా ఉంది ఈ మన దగ్గర ఉన్న ఈ హోమ్ మేడ్ సబీనా. ఇదిగోండి ఆల్మోస్ట్ అన్నీ కూడా తోమేసి ఒకసారి చూపిస్తున్నాను. అలాగే ఉర్లి కూడా చెప్పాను కదండి, ఎక్కువగా మనం వాటర్తో ఉంచేయడం వల్ల పువ్వులు అవి మనం ఒక వారం బద్దకిచ్చామంటే లోపల మనకి ఇలాగా నల్లబడిపోయినట్టు అయిపోతాయి. అలా కాకుండా ఇవన్నీ కూడా హ్యాపీగా క్లీన్ చేసుకుని, ముఖ్యంగా ఇందాక చెప్పిన విధంగా వెంటనే మాత్రం తుడిచేసుకోండి. తుడుచుకుంటే మాత్రం షైనింగ్లో మనకి ఎటువంటి తేడా, ఇది మనం బయట కొన్న సబీనా లాగే పనిచేస్తుందండి అస్సలు మనకి ఏ విధంగా. కాకపోతే ఒక్కటే తేడా, దానికైతే మనకి చేతులు అనేవి ప్రాబ్లం వస్తాయి, దీనికి మాత్రం చేతుల ప్రాబ్లం అనేవి అస్సలు అరచేతులు చాలా మృదువుగా అయితే ఉంటాయండి. ఇంతటి మృదువైన చేతులతో మనం హ్యాపీగా ఇంట్లోనే మెత్తటి గోధుమ పిండితో మనం అన్నీ వేసుకుని హ్యాపీగా అయితే చేతులకి ఎటువంటి స్కిన్ ఎలర్జీ కూడా ఉండదు. అందరికీ అసస్మాటు ఎలర్జీలు అనేవి చాలా ఫాస్ట్గా వస్తుంటాయి. కాబట్టి మీకు నచ్చితే మాత్రం తప్పకుండా ఈ సబీనాని హోమ్ మేడ్ది యూస్ చేసుకోండి. రాబోయే పండగల్లో చిటికలో అయితే మీ వస్తువులు మెరిపించేసుకోండి. మీకు ఇందులో ఏదో ఒక విషయం నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చితే మాత్రం ప్లీజ్ కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియోస్ నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. అదేవిధంగా సబ్స్క్రైబర్స్ లైక్ చేయాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటూ రేపు ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు నమస్తే, అందరికీ బాయ్ అండి.